నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పాఠశాల CEO అండ్ డైరెక్టర్ డాక్టర్ సాయి కుమార్ గౌడ్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి కుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఇది, రైట్? పాఠశాల, రైట్? మాట్లాడదాం మనం పాఠశాల గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ గురించి ఒకసారి చెప్తారా? ఎట్లా స్టార్ట్ చేశారు, ఏంటి? అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి పాఠశాల కాదండి, ఇట్ ఈస్ పాఠశాల. పాఠశాల. ఓకే. పాఠశాల అనేది మన తెలుగు వర్డ్. సో ఈ మన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన పేరు మనం తీసుకుంది ఫ్రమ్ సాంస్క్రిట్లో మీకు పాఠశాల అంటారు. పాఠశాల అంటే ఇట్స్ ఏ లెర్నింగ్ సెంటర్. చాలా మందికి మనకి ఏంటంటే పాఠశాల అనేది ఒక స్కూలు అనే తెలుసు. జనరల్గా జూనియర్ కాలేజ్లు, డిగ్రీ కాలేజ్ని కళాశాలలు అని అంటారు. సో ఇక్కడ ఏంటంటే మన దగ్గర చదివే విద్యార్థులు రెగ్యులర్ ఎడ్యుకేషన్ కాకుండా కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుతారు కాబట్టి దాన్ని మనం పాఠశాల అని పెట్టాం. ఇట్స్ ఎ లెర్నింగ్ సెంటర్. జనరల్గా మనము స్కూల్కి వెళ్ళే పిల్లల గురించి, అంటే ఇప్పుడు అది తగ్గిపోయింది, 2 స్కూల్స్ అనేస్తున్నారు అందరూ. బట్ చిన్నప్పుడు అయితే మనం గురుకులాస్ దగ్గర నుంచి తీసుకున్నట్లయితే స్కూల్ పాఠశాలకు వెళ్ళావా, మనం చదువుకున్నాం కూడా. మేబీ మీరు అన్నట్టు అది సాంస్క్రిట్ వర్డ్ అయి ఉండొచ్చు, బట్ మన రోలింగ్లో మనం మాట్లాడుతున్నప్పుడు అది పాఠశాల అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్యాచీగా ఉండింది. అండ్ ఇది వింటుంటే మేబీ ఏమైనా కిండర్ గార్డెన్ స్కూల్ ఏమో, రకరకాల డౌట్స్ వస్తాయి. అలా ఏం లేదండి. యాక్చువల్గా ఏంటంటే ఆ ఇన్స్పిరేషన్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే, మనం వేరే సంస్థలు చూస్తే వాళ్ళ సొంత పేర్లు పెట్టుకోవడమే కానీ, ఏదన్నా ఇన్స్పిరేషనల్ పేరు పెట్టుకోవడం కానీ చూస్తుంటారు. సో వీ వెంట్ బ్యాక్ టు అవర్ బేసిక్స్ అనమాట. బేసిక్స్కి వెళ్ళి ఆ బేసిక్స్ నుంచి మన లర్నింగ్ సెంటర్, ప్రిడామినెంట్గా మనది కోచింగ్ సెంటర్ అనమాట. సో ఆ కోచింగ్ సెంటర్ అంటే ఏంటి అనే దాన్ని నేను బేస్కి వెళ్ళి మన సంస్కృతంలో చూస్తే దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఏ పాఠశాల ఈజ్ ఎ లెర్నింగ్ సెంటర్. అసలు ఈ పాఠశాల అనేది ఎప్పుడు స్టార్ట్ చేద్దామని మీ మైండ్లోకి వచ్చింది? అసలు ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్గా తెలియజేస్తారా? యాక్చువల్గా నేను 2006లో క్వాలిఫై అయ్యానండి. 2006లో క్వాలిఫై అయినప్పుడు CMA వాజ్ మై ఫస్ట్ క్వాలిఫికేషన్. అది CW, ఒకప్పుడు ICW అనేవాళ్ళు. సో మన ప్రొఫెషనల్ కోర్స్ క్వాలిఫై అవ్వగానే మాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో సత్యం కంప్యూటర్స్లో ఉద్యోగం వచ్చింది. సో దాంట్లో వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను చదువుకున్న చదువు ఒకటి ఉంది, నేను చేస్తున్న ఉద్యోగం ఒకటి ఉంది. సో ఈ రెండింటికి ఎక్కడ నాకు అంటే నేనేం చదువుకున్నాను, నేను ఏం వర్క్ చేస్తున్నానో ఏది సింక్ కాలేదు అక్కడ. సో దెర్ వాజ్ అ గ్యాప్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీ. అంటే మనం ఏదైతే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఉందో మనం చదువుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. దెన్ ఐ థాట్ ఐ విల్ గో బ్యాక్ టు ద బేసిక్స్. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి నేను ఎడ్యుకేషన్ని పర్సూ చేయాలి యాజ్ మై కెరియర్ అని నేను అనుకున్నాను. ఓకే. సో అందు గురించి టీచింగ్ నేర్చుకోవడం జరిగింది. సో 2 years ఒక ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. దాని తర్వాత టీచింగ్ నేర్చుకున్నాను. దానికి ఈ జర్నీలో చాలామంది మా గురువు గారు నాకు హెల్ప్ చేశారు. వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను టీచింగ్లోనే ఉన్నాను. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఐ థాట్ నాకు ఒక సొంత సంస్థ ఉండాలి అని చెప్పి నాకు అనిపించింది. బట్ డ్యూ టు వేరియస్ రీజన్, మీకు తెలుసు ప్రతి దానికి కావాల్సింది బ్లడ్, ఫైనాన్స్. ఓకే. సో దానికోసమే ఇన్ని రోజులు ఆగాను. సో మా గురువుగారు అన్నయ్య రామన్న గారు నాకు ఆ ప్రోత్సాహం ఇచ్చి ఇప్పుడు ఆయన సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ సంస్థను స్థాపించాను. సాధారణంగా ఇప్పుడు పిల్లలు అని అనుకుంటే అయితే డాక్టర్ అవ్వాలి, లేదంటే ఇంజనీరింగ్ అవ్వాలి. సో మా ఇండియన్ మైండ్ సెట్లు అక్కడికి అట్లా ఫ్రీజ్ అయిపోయండి. దాన్ని ఎవరిని తప్పు పట్టడానికి కూడా లేదు. అండ్ చాలా ఆప్షనల్గా తెలివైన పిల్లలు ఉంటే వాళ్ళు ఈ CAను అట్లా చూస్ చేసుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఒక 100 members ఉన్నారనుకోండి, వాళ్ళు సక్సెస్ అయ్యేది ఈ CAలో వాటిలో సక్సెస్ అయ్యేది చాలా తక్కువ మంది. బట్ మీకు ఇందులో 17 years ఎక్స్పీరియన్స్ ఉండింది. అది చిన్న విషయం అయితే కాదు, రైట్? మీరు మీ జర్నీ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎట్లా వచ్చింది ఒకసారి చెప్తా, అంటే ఎక్కడెక్కడ చదువుకున్నారు ఇవన్నీ? తప్పకుండా అండి. యాక్చువల్గా చాలామందికి ఈ రాంగ్ నోషన్ ఉంటుందండి. అంటే అదేంటంటే CA అనేది ఒక టఫ్ కోర్సు, ఓన్లీ ఇంటెలిజెంట్ పిల్లలే చేయగలుగుతారు, నార్మల్ ఎడ్యుకేషన్లో కొద్దిగా వీక్ ఉన్న వాళ్ళు కానీ యావరేజ్ పిల్లలు కానీ చేయలేరు అనేది నార్మల్గా జనాలకు ఉండే అపోహ. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అండి. నాకు 10th క్లాస్లో వచ్చింది 2nd క్లాస్. నేను 58%తో పాస్ అయిన 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్. సో ఐ కుడ్ డూ ఆల్ దీస్ ప్రొఫెషనల్ కోర్సెస్. దీనికి మనకు మెయిన్గా కావాల్సింది కమిట్మెంట్, డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. ఇవాళ రేపు పిల్లలు ఎవరైతే ఆ ఈజీ సక్సెస్ కోరుకుంటున్నారో, ఏదైతే ఈ 3 వాళ్ళు వాళ్ళ సిస్టంలో ఇన్బిల్డ్ చేసుకోగలితే, వాళ్ళు వాళ్ళ డైలీ లైఫ్లో ఇన్బిల్డ్ చేసుకోగలితే ఇవేం టఫ్ కోర్సెస్ కాదు. నేను ఎప్పుడు ఒక పేరెంట్తో మాట్లాడినప్పుడే కానీ, ఓ పిల్లలతో మాట్లాడినప్పుడే కానీ నేను చెప్పేది ఏంటంటే, CA, CS, CMA ఆర్ ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ మీరు తీసుకున్నప్పుడు
జనాలు దాన్ని టఫ్ కోర్స్ అంటారు. అవును. నేనేమంటానంటే ఇట్ ఈస్ కోర్స్ ఫర్ టఫ్ పీపుల్. రైట్. సో దట్స్ వాట్ ఐ సే. Right సో అండ్ పిల్లలు ప్రతి ఒక్కరు దాంట్లో టాలెంట్ ఉంటుందండి. టాలెంట్ లేదు అంటూ ఎవరికి ఉండదు. ఇట్స్ ఓన్లీ అబౌట్ ద ఇంట్రెస్ట్. మనం పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్ కెరీర్ ఇలా పర్సూ అవ్వాలని చెప్పినప్పుడు ఆ ఏజ్లో 17-18 ఇయర్స్లోనే ఈ కెరియర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ టీచింగ్ ఈ కోర్సులు స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు కరెక్ట్గా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మంచిగా ఎంజాయ్ చేయాలి, ఆడుకోవాలి, సినిమాలకు వెళ్ళాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, ఇలాంటి మైండ్ సెట్లో ఉంటాయి. లైక్ అది టీనేజ్ వాళ్ళు కాబట్టి ఆబ్వియస్లీ అట్రాక్షన్ ఉన్నాయి. సో ఫస్ట్ మీ దగ్గర నుంచి వద్దాము. మీరు టీనేజ్ లో నుండి కోర్సెస్ చేసి వచ్చిన వారే కాబట్టి, సో మీ టీనేజ్ లో ఉన్నప్పుడు అంటే కోర్సెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీ మైండ్ సెట్ ఎట్లా ఉండింది, మీ హార్డ్ వర్క్ ఏంటి, అండ్ ఎక్కడెక్కడ చదువుకున్నారు, అండ్ మీరు అబ్రాడ్ లో కూడా చదువుకున్నారని మేము విన్నాం కాబట్టి ఒకసారి దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్, రైట్? తప్పకుండా. మేము పెట్టిన ఇప్పుడు మా కార్పొరేట్ ఆఫీస్ కానీ మా బ్రాంచెస్ కానీ స్టార్టింగ్ ఎస్ఆర్ నగర్ నుంచే చేసామండి. ఐఎమ్ బోర్న్ అండ్ బాటప్ ఆఫ్ హైదరాబాద్, బల్కంపేట్లో నేను చదువుకున్నాను. నా స్కూలింగ్ పక్కా తెలంగాణ అండి. సో స్కూలింగ్ అంతా బల్కంపేటలోనే జరిగింది. DKR మెమోరియల్ హై స్కూల్ అనే స్కూల్లో చదువుకున్నాను. తర్వాత నాది ఇంటర్మీడియట్ అనేది ఎస్ఆర్ నగర్లోనే నాగార్జున జూనియర్ కాలేజ్ అని ఉండేది, దాంట్లో చదువుకున్నాను. దాంట్లో MEC చేశాను. సో నేను మీకు చెప్పినట్టు 10th క్లాస్ వరకు నేను ఏం పెద్ద అంత చదవలేదు. సో మా ఎవరైతే గాడ్ ఫాదర్ ఉన్నారో రామన్న గారు, ఆయన తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళి 10th ఎగ్జామ్స్ 2 months ముందు ఇంట్లో పెట్టుకొని చదివిపించి నన్ను ఒక దారిలో పెట్టారు. సో దట్ వాజ్ ఐ కెన్ సే ఇట్ యాజ్ ఎ U-turn. ఎప్పుడైతే ఆ U-turn వచ్చిందో నాకు అక్కడ నుంచి ఇంకా తిరిగి వెనక్కి చూసుకోలేదు. సో మై జూనియర్ కాలేజ్ వాజ్ ఎ వెరీ గుడ్ కాలేజ్. ఆ కాలేజ్లో మాకు కరెక్ట్గా సిస్టమ్ ప్రాపర్గా ఉండేది, ఎడ్యుకేషన్ సిస్టమ్. దానివల్ల దారిలో పడ్డాం. 75% నాకు ఇంటర్మీడియట్లో వచ్చింది. దాని తర్వాత అక్కడ మాకు ఎవరైతే టీచర్ ఉండనో వాళ్ళు గైడ్ చేసి రామన్ననే నన్ను CS కోర్స్లో ఫస్ట్ జాయిన్ చేశారు. CS కోర్స్ అంటే కంపెనీ సెక్రటరీ. సో ఇది చేస్తే భవిష్యత్తు బాగుంటుందని ఆయనకి ఎవరో చెప్పారు. యాక్చువల్గా ఆయన సైన్స్ స్టూడెంట్, ఆయనకు తెలియదు. సో ఆయన ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే నాకు చెప్పారనమాట. సో అలా CS కోర్స్కి వెళ్ళిన తర్వాత వేరియస్ ఫ్యాకల్టీస్ కానీ వీళ్ళు కానీ కెరియర్ ఎలా ఉండాలి, మనం నెక్స్ట్ 5 years ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ కోర్సెస్ చదివితే ఎలా ఉంటుంది, రెగ్యులర్ ఎడ్యుకేషనే చదివితే ఎలా ఉంటుంది అనేది చాలా మంది నాకు గైడ్ చేయడం వల్ల ఇవాళ స్టేజ్లో ఉన్నాను. మరి అబ్రాడ్ వెళ్ళి ఆ జర్నీ ఏంటి? దానికి కూడా కారణం రామన్ అని అండి. ఆయన లండన్లో ఉన్నారు అప్పుడు. ఆయన BCA చేసేసి SAP ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా 2nd ర్యాంక్ కొట్టారు. ఆయన SAP ఎగ్జామ్లో పెట్టి ఆయన అబ్రాడ్ వెళ్ళారు. అబ్రాడ్ వెళ్ళినప్పుడు నాకు కూడా ఆయనే ఇన్స్పిరేషన్ కాబట్టి ఆయన అబ్రాడ్ వెళ్ళారని నేను కూడా అబ్రాడ్లో ఒక ఫారెన్ డిగ్రీ ఉండాలని నాకు ఎప్పుడు ఆశ ఉండేది. బట్ దానికి మనకు ఎలా వెళ్ళాలో ఏంటో తెలిసేది కాదు అప్పుడు. సో అన్నయ్య అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన నన్ను ప్రోత్సహించి అక్కడ తీసుకెళ్ళి అక్కడ MS ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ చేశానండి. అక్కడ MBA అని మన వాళ్ళు అంటారు, ఇట్ ఈస్ నాట్ MBA, దాన్ని MS అంటారు, MSc. ఓకే, యూఎస్లో అయితే మనం MS అంటాం, లండన్లో అయితే దాన్ని MSc అంటారు. MSc ఇన్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ చేశానండి. ఓకే, సో అంత స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఇండియాకి వచ్చిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ఈ టీచింగ్ ప్రొఫెషన్ దగ్గరికి? 2005లో ఇండియాకి వచ్చేసానండి నేను బ్యాక్ మళ్ళీ. 2004 and 5 వాజ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ UK. దెన్ అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ ఇండియాకి వచ్చేసి ఇండియాలో నేను నా CMA ఫైనల్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. నేను ఆల్ ఇండియా 12th ర్యాంక్ హోల్డర్ CMA ఫైనల్లో. సో దాంతో మా క్యాంపస్ ప్లేస్మెంట్స్ డైరెక్ట్గా సత్యం కంప్యూటర్స్లో ఇచ్చారు. సో సత్యం కంప్యూటర్స్లో డైరెక్ట్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇచ్చినప్పుడు మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్ వచ్చింది. 2006లో నేను క్వాలిఫై అయితే 2007 ఫిబ్రవరిలో నాకు ఆ జాబ్ వచ్చింది. వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ ఇండస్ట్రీకి వెళ్ళానో ఇట్ వాజ్ అ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఆర్కల్ అప్లికేషన్ మీద మమ్మల్ని పెట్టేసి అంత కంప్యూటర్స్ నేర్పించారు, సిస్టమ్స్ నేర్పించారు, సాఫ్ట్వేర్ నేర్పించారు. మేము చదువుకున్నంతేమో రెగ్యులర్ ఎడ్యుకేషన్లో అంత బుకిష్ నాలెడ్జ్, ఇదంతా సాఫ్ట్వేర్ నాలెడ్జ్. నాకు ఎక్కడ సింక్ అవ్వాలా. సో సింక్ అవ్వకపోతే ఒక 1 year చేసిన తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు మై బేసిక్ డొమైన్. మా బేసిక్ డొమైన్ వచ్చేసి కాస్టింగ్. ICWA కానీ CMA చదివిన వాళ్ళు బేస్ డొమైన్ వచ్చి కాస్టింగ్ ఉంటుంది. ఆ కాస్టింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను గతి అనే సంస్థలో. దాన్ని జనరల్గా ఘాటి అంటారు. ఇట్స్ ఎ గతి మీన్స్ స్పీడ్. దాంట్లో అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అయ్యాను కాస్టింగ్ డిపార్ట్మెంట్లో. తర్వాత కూడా నాకు ఎక్కడక్కడ సాటిస్ఫాక్షన్ అనిపించేలా. సో అప్పుడు కూడా పార్ట్ టైం టీచింగ్ చేసేవాడిని. సో దాని తర్వాత కంప్లీట్గా నాకు అనిపించింది ఏంటంటే టీచింగ్ ఈజ్ గివింగ్ మీ 100% సాటిస్ఫాక్షన్. అంటే నేను ఏదైతే నేర్చుకున్నానో అది మళ్ళీ సొసైటీకి బ్యాక్ ఇవ్వగలిగాను. చిన్న కోర్స్ కూడా కాదు, మీరు అన్నట్టు టఫ్ పీపుల్ కోసం మాత్రమే ఈ కోర్స్ ఉంటుందండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే చాలా మంది అనుకుంటారు కానీ ఆ ఫింగర్స్
కౌంట్ మీద ఉండేసరికి స్టూడెంట్స్ చాలా పెద్ద టఫ్ ఏమో అనుకుంటున్నారు, రైట్? సో దాన్ని మీరు 10 మందికి తెలియజేస్తారు. నాకు తెలిసి 10 మంది కాదు, 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. ఇప్పటికి 25,000 మంది స్టూడెంట్స్కి హైదరాబాద్లో చెప్పానండి. 2006 నుంచి 7 నుంచి కంప్లీట్గా టీచింగ్లో ఉన్నాను. ఇది 2024. సో ఇప్పటికో 25,000 మెంబర్ స్టూడెంట్స్ని ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ టువర్డ్స్ గైడ్ చేశాను, బోత్ ద తెలుగు స్టేట్స్. గుడ్. అండ్ జనరల్గా సిఏ అంటే మనకు తెలుసు కదండి, సరైన అవగాహన లేదు చాలా మందికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. మనం ఇండియన్ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటూ ఉంటారు, వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నార్మల్గా ఒక స్టూడెంట్కి 10th క్లాస్ అయిపోయిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి కామర్స్కి రావచ్చు, ఒకటి సైన్సెస్కి వెళ్ళొచ్చు. యాజ్ యూ నో, సైన్సెస్లో ఎంపీసీ బైపీసీ సెలెక్ట్ చేస్తారు, కామర్స్కి వస్తే ఎంఈసీ సిఈసీ తీసుకుంటారు. సో చిన్నప్పుడు హెచ్ఈసీలు కూడా ఉన్నాయి, హెచ్ఈసీలు ఉన్నాయి, కోర్సెస్ కూడా ఉన్నాయి మనకి. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువ కాలేజెస్లో హెచ్ఈసీ లేదు. సో దాని తర్వాత నెక్స్ట్ బీకామ్ బీబీఏ చేస్తారు, తర్వాత నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎంబీఏ చేస్తారు. సో అది రెగ్యులర్ ఎడ్యుకేషన్ అండి. ఈ కామర్స్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ చేస్తే లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వచ్చు, హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద ఆర్గనైజేషన్ తీసుకోవచ్చు. బట్ చాలా మందికి ఈ విషయం తెలియదండి. చాలా సాలరీస్ ఉండవులే అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ, చాలా మంది ఏమనుకుంటారంటే ఎంబీఏ చేయగానే మాకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనుకుంటారు. ఉద్యోగాలు వస్తాయి, జీతాలు నార్మల్గా ఉంటాయి. సో అట్ ఏ ఎర్లీ ఏజ్ ఆఫ్ 23-24 మీకు ఒక 1 lakh శాలరీ కావాలనుకోండి, విచ్ వీ కాల్ ఇన్ ఇండస్ట్రీ యాజ్ ఏ 6 digit శాలరీ. సో ఆ 6 digit శాలరీ కావాలంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 23-24 రెగ్యులర్ ఎడ్యుకేషన్ మనకి ఇవ్వదు. ఎలాంగ్ విత్ ద రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే పిల్లలు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ యాడ్ చేసుకుంటారో, సో వాళ్ళకి ప్యారలల్గా చేసేయచ్చు ఈ 2, బికాస్ సబ్జెక్ట్స్ అన్నీ కామన్గా ఉంటాయి. బట్ ద అడ్వాన్స్ లెవెల్లో ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, నార్మల్ లెవెల్లో రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. జనరల్గా కాలేజ్కి వెళ్తున్నప్పుడు మీరు అన్నట్టుగా నార్మల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తూ ఉంటారు, మరి ప్రొఫెషనల్ కోసం టైం ఎట్లా ఇవ్వాలి? ప్యారలల్గా చేస్తూ ఉంటారండి పిల్లలు కోర్సెస్. కాలేజ్ అయిపోయిన తర్వాత కోర్సెస్ చేయాలి, కాలేజ్ అయిపోయిన తర్వాత చేస్తూ ఉంటారు. మా దగ్గర పిల్లలు కొంతమంది ఏం చేస్తారంటే బీకామ్తో పాటు సిఏ చదువుతారు. సో మరి ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ స్టూడెంట్స్ అనుకుందామండి, 2 years చేశారు, బట్ ఇంజనీరింగ్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, మరి వాళ్ళు డైరెక్ట్గా బీకామ్ చేస్తూ మీరు అన్నట్టు ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చేయొచ్చా? దానికి క్వాలిఫైడేనా? ఎవరైనా సరే అండి, 12th క్లాస్ అయిపోతే 10+2 అయినా ఏ విద్యార్థి అయినా దే ఆర్ క్వాలిఫైడ్. మాకు ఏజ్తో సంబంధం ఉండదు. ఈవెన్ 40-50 years ఏజ్ వాళ్ళు కూడా సిఏ రాసి, మొన్న వచ్చిన రిజల్ట్స్లో ఒక ఆయన 55 yearsకి సిఏ కంప్లీట్ చేశారు. యా, సో దానికి ఏజ్తో సంబంధం లేదండి. ఒక్కసారి మీరు 10+2 ఎడ్యుకేషన్, మీరు 12 years ఆఫ్ 12th క్లాస్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద కోర్సెస్. ఎనీ ఏజ్. అండ్ పర్సంటేజ్ ఉండాలి ఇంటర్లో ఒక 55% ఉంటే సరిపోతుంది. అంటే ఎందుకంటే జస్ట్ మినిమం పర్సంటేజ్ అని పెట్టారు, టు గెట్ ఇన్ టు దట్ అని పెట్టారు, అంతేగాని. బట్ కామర్స్ స్టూడెంట్స్ కన్నా వాస్తవంగా చెప్పాలంటే ఎంపీసీ బైపీసీ ట్రై చేసి ఇంజనీరింగ్ మెడిసిన్ సీట్ రాని పిల్లలు చాలామంది వచ్చి మా సిఏ కోర్స్ చేస్తారండి, సిఏ సిఎంఏ కోర్సులు చేస్తారు. వాళ్ళు ఇంకా వీళ్ళ కామర్స్ పిల్లల కంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. నా ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ కెరియర్లో భద్రకా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్ అని ఉండేది. దాంట్లో ఈ ఏబిసిడి అని ఈ సెక్షన్స్ ఉండేవి. దాంట్లో ఒక సెక్షన్ కంప్లీట్గా నాన్ కామర్స్ స్టూడెంట్స్ చెప్పేవాడిని. సో దాంట్లో పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు, వాళ్ళు చాలా బాగా చదువుతారండి. ఇప్పుడు మనకి ఇండియాకి సంబంధించి ప్రొఫెషనల్ కోర్సెస్లో ఏవే ఉంటాయండి? సిఏ, సిఎంఏ, సిఎస్ ఇవి ఉంటాయా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్గా మనం రెగ్యులర్గా 12th క్లాస్ అయిపోయిన తర్వాత వెన్ వీ డూ బీకామ్తో పాటు మీరు 3 ఇండియన్ ప్రొఫెషనల్ కోర్సెస్ చూస్ చేసుకోవచ్చు అండి. ఎనీ ఏ ఒక్కటైనా చేసుకోవచ్చు, 3 కూడా మీరు చేసుకోవచ్చు. సో ఫస్ట్ కోర్స్ దాంట్లో వచ్చేసి సిఏ అంటారండి. సిఏ ఈజ్ నోన్ యాజ్ చార్టర్డ్ అకౌంటెన్సీ. చాలా మందికి తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరికి సిఏ అవసరం ఉంటారు. నా పర్సనల్ లైఫ్లో అవసరం ఉంటారు, బిజినెస్ లైఫ్లో కూడా అవసరం ఉంటారు, ఈవెన్ సుమన్ టీవీకి కూడా అవసరం ఉంటారు. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ మనకు వచ్చేది కంపెనీ సెక్రటరీ కోర్స్ అండి, సిఎస్ అంటారు దాన్ని. సిఎస్ అంత లీగల్ ఆస్పెక్ట్స్ అన్నీ చూస్తారనమాట. అంటే ఒక సంస్థ మనం పెట్టినప్పుడు వాట్ ఆర్ ద లాస్ అప్లికబుల్, ఈ కంపెనీ ఫార్మేషన్ నుంచి కంపెనీ వైండింగ్ అప్ వరకు మనకు కంపెనీ సెక్రటరీ అవసరం ఉంటాడు. అలాగే మన కాస్ట్ అకౌంటెంట్ అంటాం, ఐసిడబ్ల్యూ అని ఒకప్పుడు అనేవాళ్ళు, ఇప్పుడు దాన్నే సిఎంఏ అంటున్నారు. సో మెయిన్ జాబ్ ఆఫ్ దిస్ సిఎంఏ ఏంటంటే ఒక వర్క్ చేసేటప్పుడు, ఒక ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు ఆ కాస్టింగ్ ఆస్పెక్ట్స్ చెక్ చేస్తాడనమాట. సో దీస్ 3 ఆర్ ప్రొఫెషనల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్. సో మీకు సిఏ వచ్చేసి అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ అండ్ ఫైనాన్స్ చూస్తారు, సిఎస్ వచ్చేసి లీగల్ ఆస్పెక్ట్స్ చూస్తారు, సిఎంఏ వచ్చేసి మన కాస్టింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ చూస్తారు. సో ఈ ప్రొఫెషనల్స్ ఎప్పుడైతే ఒక సంస్థలో పనిచేస్తారో
డెఫినెట్గా సంస్థ ఫ్లరిష్ అవుతుంది. ఓకే. సో ఈ రెగ్యులర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఎప్పుడు మేనేజ్మెంట్ కేటగిరీకి రారు. సో టాప్ మేనేజ్మెంట్లో కూర్చునేది ఈ ప్రొఫెషనల్సే కూర్చుంటారు జనరల్గా. ఇప్పుడు ఒక కంపెనీకి మీ CFO అన్నారనుకోండి, CA ఉంటారు, రైట్. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. అదే మీకు CEO అన్నారనుకోండి, ఓ CMA ఉంటారు, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఎన్ని కంపెనీ అండి, చిన్న పెద్ద అన్న విషయం పక్కన పెడితే చార్టెడ్ అకౌంటెంట్ లేనిదే అది రన్ అవ్వదు. మనం చూస్తే పర్సనల్ గా కూడా కాస్త 6 డిజిట్ 7 డిజిట్ మనం అందుకుంటున్నాం అంటే మనకు కూడా కావాల్సిందే. ఎవ్రీ ఇయర్ టెన్షన్ ఉంటుంది. తప్పకుండా రైట్. ఎందుకంటే మనం ట్యాక్స్ వేసుకోవాలి కాబట్టి వాళ్ళే మనకి ఖచ్చితంగా ఒక రూట్లే వేస్తూ ఉంటారు. తప్పకుండా. సో చాలా మందికి ఈ విషయం తెలియక ఏముంటుందిలే అనుకుంటారు. బట్ ఇంతకుముందు మీరు చెప్పిన దగ్గర నేను ఒక దగ్గర స్ట్రక్ అయ్యాను. ఇప్పుడు 55 years ఉన్న వాళ్ళు ఈ కోర్స్ చేశారంటున్నారు, మరి వాళ్ళకి జాబ్ ఎవరు ఇస్తారు? వాళ్ళు ఎట్లా సెటిల్ అవుతారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. కంపెనీస్ పెద్ద అలో చేయవు ఆ ఏజ్ని. మీరు ఎప్పుడైనా ఒక రెగ్యులర్ ఎడ్యుకేషన్ తీసుకుంటే మీకు రెగ్యులర్ ఎడ్యుకేషన్లో రెండు అవకాశాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇద్దరు ఉద్యోగం కన్నా వెళ్ళాలి, లేదా వాళ్ళ సొంత బిజినెస్ అన్న పెట్టుకోవాలి. మనకి మార్కెట్లో కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఓ డాక్టర్ తీసుకోండి, ఒక ఇంజనీర్ తీసుకోండి, ఓ CA తీసుకోండి, ఓ CMA తీసుకోండి. ఇలా ఏ ప్రొఫెషన్ తీసుకున్నా వాళ్ళకు 3 అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఉద్యోగం చేసుకోవచ్చు, అంటే ఎక్కడైనా వెళ్ళి ఒక సంస్థలో పనిచేయచ్చు. రెండోది వాళ్ళ సొంత సంస్థ పెట్టుకోవచ్చు, దాన్ని మనం బిజినెస్ అంటాం. ఈ ప్రొఫెషనల్స్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాక్టీస్ అంటారు. సో ప్రాక్టీస్ అంటే వాళ్ళు కన్సల్టెంట్ లాగా వర్క్ చేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు అంత 55 yearsకి చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈ ఏజ్లో ఆయన CA చేసి ఏం చేస్తాడని. మీరు యాక్చువల్గా ఆయన ఇంట్లో కూర్చొని కన్సల్టింగ్ బిజినెస్ చేసుకోవచ్చు. ఒక 10 మంది క్లయింట్స్ పెట్టుకున్నారంటే వాళ్ళు ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు. ప్రశాంతంగా మీరు అన్న 6 digits సంపాదించుకుంటారు. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇండియన్ ప్రొఫెషనల్ కోర్సెస్ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ గ్లోబల్ కోర్సెస్ గురించి చెప్పండి. అంటే దాంట్లో ఏ గ్రూప్స్ వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేయండి. జనరల్గా మన బోత్ ద తెలుగు స్టేట్స్ పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మీరు చూస్తే ఎలా ఉంటుందంటే ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ అని ఎప్పుడు పిల్లల్ని అక్కడికే బాగా మోటివేట్ చేస్తూ ఉంటారు. మీరు అన్నట్టు ఇండియాలో స్పెషల్గా మన బోత్ ద తెలుగు స్టేట్స్ అండి. 2 తెలుగు రాష్ట్రాల్లో మీకు ఎలా ఉంటుందంటే పేరెంట్కి 10th అవ్వగానే MPC వేస్తా అంటారు, ఇంజనీరింగ్ చేయాలి, ఫినిష్. సాధారణంగా ఇప్పుడు మనం ఎవరైనా వెళ్ళాం అనుకోండి, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, MPC అంటే ఇంజనీర్స్ అవుతున్నారు, అదొక ప్రైడ్ గా చెప్పుకుంటారు. ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి, దీన్ని వేరు చేయలేరు పేరెంట్స్. అందుకే వాడు చదవడా ఏం అవసరం లేదు, MPC చాలు అమ్మయ్య. సో యాక్చువల్గా మీరు చూస్తే చాలామంది ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగాలు లేకుండా కూడా ఉన్నారండి. మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కోర్సెస్ చేసే వాళ్ళే తక్కువ. ఇండియా మొత్తానికి 10 లక్షల CAలు కావాలి మన ఇండియా మొత్తానికి. ఇవాళటి వరకు CA చదివిన వాళ్ళు ఉన్నారు 3.5 లక్షలు. ఎంత ఆపర్చునిటీ. సో దెర్ ఈస్ ఏ స్కోప్ ఆఫ్ 750 CAలు ఇంకా కావాలి. సో ఒక్కొక్క CA నార్మల్గా ఒక 10 క్లయింట్లు ఉంటే ఇప్పుడు 30-40 క్లయింట్లకు సర్వీస్ ఇస్తున్నారు. సో దానివల్ల అవకాశాలకి ఏం కొరత లేదండి, మనకి చాలా అవకాశాలు ఉన్నాయి ఇండియా మొత్తంలో. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవేర్నెస్ లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు జనరల్గా MPC BPC చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్లో MPC BPC తర్వాత ఇంజనీరింగ్ మెడిసిన్, అది వాళ్ళకి రెగ్యులర్ ఎడ్యుకేషన్. కానీ కామర్స్లో అలా ఉండదు. కామర్స్లో ఎలా ఉంటుందంటే మీకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ వచ్చేసి BCom BBA అండ్ MBA, దాంతోపాటు ఈ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ చేసుకున్న వాళ్ళకి చాలా క్విక్గా సెటిల్ అయిపోతారు. ఓకే. సో ఈ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళే జనరల్గా ఒకప్పుడు అబ్రాడ్ వెళ్ళేవాళ్ళు. కామర్స్ వాళ్ళు ఎప్పుడు అబ్రాడ్ వెళ్ళినట్టుగా లేదు. సో నేను ఎప్పుడైతే ఒక 15 years బ్యాక్ అబ్రాడ్ వెళ్ళానో అప్పుడు అక్కడ చూస్తే అసలు అక్కడ ఏం లేదు, ఏ కామర్స్ వాళ్ళు కనబడే వాళ్ళు కాదు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. తర్వాత తెలిసింది ఏంటంటే మనకి ఇండియాలో CA కోర్స్ ఎలా ఉందో ప్రపంచంలో 180 కంట్రీస్లో యాక్సెప్ట్ చేసే ACC అనే ఒక కోర్స్ ఉంది. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు వేర్ మన హైటెక్ సిటీ స్టార్ట్ చేసి అన్ని కంపెనీస్ రావడం వల్ల అండ్ రీసెంట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా దాన్ని అంత అభివృద్ధి చేయడం వల్ల లాట్ ఆఫ్ MNCస్లో మనకి ఇండియన్ CAలు కాకుండా ప్రపంచానికి కావాల్సిన CAలని ACCA అంటారు. సో వాళ్ళకు కూడా మన హైదరాబాద్లో చాలా అవకాశాలు వచ్చాయి. దట్స్ వేర్ ఇన్ 2017 ఈ ACCA ఒక బూమ్ స్టార్ట్ అయింది. సో ఇండియన్ CA ఈజ్ CA, వరల్డ్ CA ఈజ్ కాల్డ్ ACCA అండి, సింపుల్గా చెప్పాలంటే. సో దీస్ ఆర్ గ్లోబల్ కోర్సెస్ అనమాట. సో వీళ్ళు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళైనా సెటిల్ అవ్వచ్చు. అంటే మీరు అన్నట్టుగా కొద్దిగా మార్పులు చేర్పులు ఇవి చేసుకున్నట్లయితే సరిపోతుంది. అంటే కాంపిటేటివ్ కోర్సెస్ కూడా ఉన్నాయి, వాటి గురించి ఏం చెప్తారు? జనరల్గా మనకి ఏంటంటే అండి, చాలా మంది మీరు అన్నట్టు ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ నేను చెయ్యలేనేమో అన్నది ఒకటి ఉంది. రెండోది ఏంటంటే అండి, అసలు ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఏంటనేది ఎక్కడ అవేర్నెస్ అనేది లేదు. సో మీరు ఈ CA CS CMA ACCA సీమానే కాకుండా మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీరు ఒక లాయర్ అవ్వదాం అనుకున్నారనుకోండి, మన రెగ్యులర్ LLB చేసేసి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మనం LLB చేసుకోవచ్చు.
అది కాకుండా ఇండియాలో NLUs అని ఉంటాయండి, నేషనల్ లా యూనివర్సిటీస్. 22 నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి ఇండియాలో. ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో నల్సార్ అని ఉంటుంది. ఆ నల్సార్లో మీకు సీట్ రావాలంటే మీరు ఈ క్లాట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సిమిలర్లీ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలాగైతే IIT ఉంటుందో మన కామర్స్ వాళ్ళకు IIMs అని ఉంటుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్లో మీరు ఎంటర్ అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఈజ్ డిగ్రీ, అండ్ ఆ డిగ్రీ తర్వాత మీరు వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా కాల్ CAT అనేది రాయాలి, కామన్ అడ్మిషన్ టెస్ట్. ఓకే, అది కాకుండా 12th తర్వాత వెళ్ళాలంటే IP MAT అండి. సాధారణంగా చాలా మందికి CA చేయాలి అని ఉన్నా అదొక టఫెస్ట్ సబ్జెక్ట్ అని చాలా మంది చేయరు. మన మెయిన్ ప్రాబ్లం వస్తుంది అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టూడెంట్స్కి ఏ పద్ధతిలో చెబుతూ ఉంటారు, ఎలాంటి కేరింగ్ తీసుకుంటూ ఉంటారండి? నేను చాలాసార్లు పేరెంట్స్ని స్టూడెంట్స్ని కూడా కౌన్సిలింగ్ చేస్తుంటానండి. లైక్ జడ్జిల పిల్లలు, లైక్ చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకు చెప్పలేకపోతారు ఒక్కోసారి. సో నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు నేను ఒకటే మాట అంటాను. నేనేం చెప్తానంటే, మీరు CA కోర్స్ అనేది టఫ్ అని విన్నారు, మీరు ప్రయత్నించలేదు. రైట్. మీరు ఒకరు చెప్పింది విని ఫిక్స్ అయిపోతున్నారు. ఫస్ట్ భయం కదా. అంతే కదా. సో ఎప్పుడైతే అలా ఒకరు చెప్పగానే మన మైండ్లో ఫిక్స్ అయిపోతున్నాం ఇది టఫ్ అని. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఓకే, వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ డేస్ అండ్ స్కూల్స్ డేస్, లైక్ ఒక అడ్వర్టైజ్మెంట్ చూసేవాను. ఒక డిటర్జెంట్ పౌడర్ది ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండేది, పైలే ఇస్తమాల్ కరో ఫిర్ విశ్వాస్ కరో అని. రైట్. సో నేను జనాలకు అదే చెప్తాను అనమాట, ఫస్ట్ చదవండి, మీరు ప్రయత్నించలేదు. ఇప్పుడు నాలాంటి సెకండ్ క్లాస్ స్టూడెంట్, 10th సెకండ్ క్లాస్ వచ్చిన స్టూడెంటే ఇన్ని కోర్సులు చదివి ఇలా సెటిల్ అయినప్పుడు ఇవాళ రేపు పిల్లలకి ఎవరికి 80-90% కంటే తక్కువ రావట్లేదు. రైట్. అండ్ 10 out of 10 GPA ఉన్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు భయపడతారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు CA CMA ఇలాంటి కోర్సులు టఫ్ అని విన్నారు అంతే, కానీ ఇప్పటివరకు మీరు ఎప్పుడు దాన్ని ప్రయత్నించలేదు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఓకే, అయితే మీరు చెప్పారు నేను నార్మల్ స్టూడెంట్గా ఉన్నాను, నాకు రామన్న ఒక హెల్ప్ చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చాను. మరి మీ స్టూడెంట్స్కి ఆ కెరీర్ అభివృద్ధికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మీరు వాళ్ళని ఎట్లా గైడ్ చేస్తారు, లీడ్ చేస్తారు? ఈ సంస్థ మేము అక్టోబర్లో స్టార్ట్ చేసామండి. వీఆర్ జస్ట్ 3 months ఓల్డ్. ఈ 3 monthsలో మేము 380 కౌన్సిలింగ్లు చేశాం. అంటే 380 ఎంక్వైరీస్ వచ్చాయి పాఠశాలకి. బికాజ్ ఆఫ్ బ్రాండ్ నేమ్ ఆఫ్ సాయి సార్ అనుకోండి, లేదు పాఠశాల అని కొత్తగా పెట్టామని ఎంక్వైరీస్ వచ్చిన దాంట్లో మేము పిల్లలకి ఎలా గైడ్ చేస్తామంటే, వాళ్ళు మా దగ్గర కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా హౌ దే హ్యావ్ టు ప్లాన్ కెరియర్ ఆఫ్టర్ 12th ఫర్ నెక్స్ట్ 5 years అనేది మేము పిల్లలకు చెప్తాం. ఓకే, సో పర్ఫెక్ట్గా వాళ్ళ రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, డిగ్రీతో పాటు ఎలా చదవాలి, పీజీతో పాటు ఎలా చదవాలి, అలాంగ్ విత్ పీజీ వాళ్ళ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఎంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలుగుతారు అనేది మేము గైడ్ చేస్తాం. సార్, యాక్చువల్గా ఎవరైనా సరే అయితే టీచింగ్ని ఆర్ మేనేజ్మెంట్ని, ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని చూస్ చేసుకుంటారు. బట్ మీరు టీచింగ్లోనూ ఉన్నారు, మేనేజ్మెంట్ సైడ్ కూడా ఉన్నారు. ఈ రెండు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? యాక్చువల్గా మీకు చెప్పాలంటే ఆమె టీచర్ అండి. సో టీచర్, ఫ్యాకల్టీ. నేను వేరియస్ లెవెల్స్ ఆఫ్ CA CMA కోర్సులో అకౌంట్స్ అండ్ టాక్సేషన్ పేపర్స్ చెప్తాను. అపార్ట్ ఫ్రమ్ దాట్, రైట్ ఫ్రమ్ బిగినింగ్ నేను చేసిన వేరియస్ సంస్థల్లో నేను మేనేజ్మెంట్ సీట్లో కూడా ఉన్నాను. సో పిల్లలు ఏంటంటే టీచింగ్ ఇష్టపడతారు, సంస్థలు ఏంటంటే మేనేజ్మెంట్ ఇష్టపడతారు. సో నాకు ఆ 2 roles తప్పకుండా చేయాల్సి వచ్చింది. ఒక స్టేజ్కి వచ్చాక మేనేజ్మెంట్ సీట్లోకి వచ్చినాక టీచింగ్ వదిలేయాల్సిన అవసరం వచ్చింది. బట్ స్టిల్ నేను అది వదలలేదండి. ఎందుకంటే పిల్లలకి ఈ 17 years ఆఫ్ అనుభవం, ఇప్పటికీ ట్యాక్స్ ఒక 500-600 బ్యాచ్లు చెప్పున్నాను, అంటే కొన్ని వేల మంది CAలకు చెప్పున్నాను. సో అది వదులుకోవడం నాకు ఇష్టం లేక అందుకే టీచింగ్ కమ్ మేనేజ్మెంట్ 2 చేస్తున్నాను. ఓకే. అండ్ జనరల్గా ఎవరైనా ఒక స్టూడెంట్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మీ పాఠశాలలో జాయిన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి ఫ్యాకల్టీ ఇస్తున్నారు, అంటే ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. మరి మీ పాఠశాలలో వీటి గురించి చెప్తారా? యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి కోచింగ్ సెంటర్ కావాల్సింది ఆర్ ఇలాంటి CA CMA అనే కోర్సులు చేయాలంటే ప్రశాంతత చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక ఎన్విరాన్మెంట్ అనేది కొద్దిగా కామ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. మీరు ఎక్కడైనా స్కూళ్ళల్లో, కాలేజీలలో మనం చూస్తుంటే పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. అసలు యాక్చువల్గా ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో అలాంటి ఎన్విరాన్మెంట్ ఉండదండి. పిల్లలు చాలా ఫోకస్డ్గా ఉంటారు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నీట్, క్లీన్ అండ్ నైస్ ఎన్విరాన్మెంట్. సో అలాంటి ఎన్విరాన్మెంట్ మేము ప్రొవైడ్ చేస్తామండి. చాలా మంచిగా ఉంటుందండి ఎన్విరాన్మెంట్. అది కాకుండా మా ఫ్యాకల్టీస్ అందరూ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఈ కోర్సెస్కి కావాల్సింది ఏంటంటే అండి, క్వాలిఫికేషన్తో పాటు అనుభవం చాలా ఇంపార్టెంట్. సో అలా అనుభవం ఒక 10-15 ఏళ్ళు ఈ ఫీల్డ్లో ఉండి ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్ చెప్పి
చాలా ఎక్స్పర్టైజ్ అయిన ఫ్యాకల్టీస్ మా దగ్గర ఓన్లీ ఉన్నారండి. ఎక్స్పీరియన్సెస్ వాళ్ళే మీరు తీసుకుంటూ Yes. ఉంటారు. అంటే ఫ్రెషర్స్ కూడా ఉంటారు, కానీ మా దగ్గర ఎక్స్పీరియన్స్ కమ్ క్వాలిఫికేషన్ ఉన్న ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? యాక్చువల్గా జనవరి 18కి సిఎంఏ ఇంటర్ బ్యాచెస్ స్టార్ట్ చేశామండి. సిఏ ఇంటర్ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేశాము. ఇప్పుడు సిఏ రిజల్ట్స్ ఫిబ్రవరిలో వస్తాయి. ఫిబ్రవరిలో రాగానే సిఏ ఇంటర్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అది కాకుండా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోగానే పిల్లలు 12th క్లాస్ తర్వాత సిఎంఏ కోర్సెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఎనీ గ్రూప్ కావచ్చు, +2 చేస్తుంటే మంచిది. మీరు నెక్స్ట్ చెప్పినట్టుగా. ఫౌండేషన్ బ్యాచ్ అంటారండి. Right. సో ఫౌండేషన్ ఇస్ ద ఫస్ట్ ఎంట్రన్స్ దట్ దే హ్యావ్ టు రైట్. Right. సో ఇంటర్మీడియట్ మార్చ్లో అయిపోతున్నాయి వాళ్ళకి ఎగ్జామ్స్. 18th అయిపోతున్నాయి. 1st ఏప్రిల్ నుంచి బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. Right. సో ఎవరైనా సిఎంఏ చదివే పిల్లలు ఎవరైనా ఉంటే 1st ఏప్రిల్ నుంచి మా దగ్గర బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సిటీలో ఒక 4 బ్రాంచ్లు ఓపెన్ చేశామండి. కుకుట్పల్లి, ఎస్ఆర్ నగర్, హిమాయత్ నగర్ అండ్ దిల్సుఖ్ నగర్. నెక్స్ట్ సికింద్రాబాద్ అండ్ గచ్చిబౌలి కూడా ఓపెన్ చేస్తాము. టోటల్ 6 బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాము. సాయి కుమార్ గారు, జనరల్గా ఈ సిఏకి సంబంధించి మనం చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, రైట్, కాలేజెస్ ఉన్నాయి. బట్ పాఠశాలని సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్కి కావచ్చు, లేకపోతే పేరెంట్స్కి కావచ్చు, ఒక ఇన్స్పిరేషనే మీరు. సో మీదే ఎందుకు చూస్ చేసుకోవాలనంటే సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆర్ చూస్తున్న మా విద్యార్థులకి నేను చెప్పే విషయం ఏంటంటే అండి, ఒక కోచింగ్ సెంటర్ ఆర్ ఒక సంస్థ అనేది ఒక టీచర్ మీద ఆధారపడి ఉంటుంది. దాంట్లో నాతో పాటు ఒక 10 మంది సిఏలు, సిఎంఏలు ఇక్కడ కోచింగ్ ఇస్తున్నారు. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. మాకు డిజైన్డ్ సిస్టమ్ ఉంది. వాళ్ళకు కరెక్ట్గా దాని క్లాసెస్ని స్కెడ్యూల్ చేస్తాము. వాళ్ళకి టీచింగ్ స్కెడ్యూల్స్ ప్రాపర్గా వేస్తాము. వీక్లీ ఎగ్జామ్స్ పెడతాము, మంత్లీ ఎగ్జామ్స్ పెడతాము. జనరల్గా ఏ విద్యా సంస్థ అయినా కోచింగ్ అయిన తర్వాత వదిలేస్తారు. కోచింగ్కి ఎగ్జామ్కి ముందు ఒక 1 month గ్యాప్ ఉంటుంది. మేము ఆ 1 monthలో కూడా వాళ్ళకి రివిజన్ క్లాసెస్ ఇచ్చి మాక్ ఎగ్జామ్స్ పెడుతున్నాం. సో ఎండ్ టు ఎండ్ బ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎగ్జామ్ ముందు వరకు మేము ప్రాపర్ కేర్ తీసుకుంటారు. అండ్ ఒకవేళ చిన్న చిన్న డౌట్స్ ఉన్నా, ఇలాంటి డౌట్స్ లేకుండా ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడితే, సో మీరు కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ భయాలన్నీ పోగొట్టేస్తారు. తప్పకుండా అండి. మీరు మా పాఠశాల ట్యాగ్ చూస్తే, పాఠశాల ట్యాగ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆఫ్ లెర్నింగ్. సాయి కుమార్ గారు, మీ పాఠశాలలోనే ఈ పాఠశాల అని కూడా ఒకటి ఉండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మా ప్రాజెక్ట్ పాఠశాలలో ద ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే పాఠశాల అండి. అది ఫేస్ టు ఫేస్ క్లాసెస్. ప్రస్తుతానికి హైదరాబాద్లో 6 బ్రాంచులతో ముందుకెళ్తున్నాం. దెన్ సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి ఈ పాఠశాల అండి. మీకు తెలుసు, కోవిడ్ టైంలో అన్ని విద్యా సంస్థలే కానీ ఎంటైర్ ప్రపంచమే మూసుకుపోయింది. అప్పుడు ఈ ఎడ్యుకేషన్, ఈ లెర్నింగ్ అనేది ఒక పేస్కి వచ్చింది. సో అంతకుముందు కూడా ఈ లెర్నింగ్ ఉంది, కానీ ఈ టైంలో ఆ ఇంపార్టెన్స్ ఆన్లైన్ అందరికీ వచ్చేసింది. ఎస్, ఇది ఒక పాయింట్ అండి. రెండో పాయింట్ ఏంటంటే, ఇలాంటి ఎడ్యుకేషన్ అనేది మీకు ప్రతి మారుమూల గ్రామాలలోకి అందదు. అక్కడ కోచింగ్ సెంటర్స్ పెట్టలేము. మీకు ఆంధ్ర తెలంగాణలో చూస్తే 2-3 డిస్ట్రిక్ట్స్లోనే ఈ కోచింగ్ అవైలబుల్ ఉంటుంది. సో ఎవరైతే డిస్ట్రిక్ట్స్లో ఉంటారో వాళ్ళకు కూడా అందజేయడానికి మేము స్టార్ట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ఈ పాఠశాల. సో ఇదేంటంటే ఆన్లైన్ లెర్నింగ్. దీంట్లో మళ్ళీ 2 సెగ్మెంట్లు ఉంటాయి. ఒకటి రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాం. సో పిల్లలు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎక్కడంటే అక్కడ చూసుకోవచ్చు వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం. ఇంకోటి, చాలామంది మా దగ్గర ఎంప్లాయీస్ చదువుకుంటారు. వాళ్ళు ఉద్యోగం చేసినప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత గ్రోత్ ఆగిపోతుంది. ఆ గ్రోత్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే వాళ్ళకి క్వాలిఫికేషన్ అవసరం ఉంటుంది. సో ఆ ఉద్యోగాన్ని వదిలి రాలేరు, చదువుకోలేరు. సో అప్పుడు అలాంటి వాళ్ళకు కూడా ఈ రికార్డెడ్ క్లాసెస్ బాగా హెల్ప్ అవుతాయి. అలా కాకుండా మేము లైవ్ క్లాసెస్ కూడా ఇస్తున్నాం. సో రికార్డెడ్ క్లాసెస్కి లైవ్ క్లాసెస్కి డిఫరెన్స్ ఏంటంటే అండి, ఆల్రెడీ క్లాస్ ఒకటి జరుగుతున్నప్పుడు అక్కడ మనం లైవ్గా దాన్ని టెలికాస్ట్ చేసేస్తాం. అండ్ అన్ని గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ పాఠశాల ఏదైతే మీది ఉందో దాని ద్వారా అప్రోచ్ అయ్యారనుకోండి, అన్నీ నేర్చుకోవచ్చు, రైట్? ఎందుకంటే సెపరేట్గా కాలేజీకి రావాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంట్లో మహిళలు కూడా నేర్చుకోవచ్చు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు మీరు రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి కాబట్టి మేము ఒక యాప్ డెవలప్ చేస్తున్నామండి. దానికి పాఠశాల అనే యాప్ డెవలప్ చేస్తున్నాం. దాంట్లో మీకు లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ 2 అవైలబుల్ ఉంటాయి. అట్ దేర్ కన్వీనియన్స్ ఎక్కడి నుంచి అయినా చదువుకో. ఈజీ మెథడ్ కూడా. దాని ట్యాగ్ కూడా చేంజ్ చేసామండి. ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆఫ్ ఈ లెర్నింగ్ అని పెట్టాం. ఏదైతే టైటిల్స్ ఉన్నాయో అవి చాలా క్యాచీగా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఒకలాంటి భయం ఉంటుంది సిఏ అంటే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ ద్వారా అవన్నీ పోగొట్టేసి అండ్ పిల్లలకి కావాల్సిన ఎండ్ టు ఎండ్ కేర్ అంతా మీరే తీసుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.